హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇలా వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని తింటే అబ్బా చాలా బాగుంటుంది. మరి చూడండి ఫ్రెండ్స్, పాలు తాగే 5 ఇయర్స్ బాలుడైనా సరే అండి, పాల డబ్బా పక్కకు పెట్టేసి ఇలా వేడివేడి అన్నంలో ఒక చుక్క నెయ్యేసి తినిపించినా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత బాగుంటుంది. ఇది గోంగూర పచ్చడికి టేస్ట్ అంతకన్నా మించిపోతుందండి. 3 నెలలు ఈజీగా నిలువ ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే చూడండి, నేను 20 రూపీస్ పాలకూర అయితే తీసుకున్నానండి. అలాగే మనకి ఫ్రెష్గా ఉండే ఈ పాలకూర 3 కట్టలు ఇచ్చారండి. మరీ ఎక్కువగా ఇవ్వకుండా 3 కట్టలు చూడండి. ఇందులో ఏరేస్తే ఎంత వేస్తుందో, మరి సరిపోదో అని అయితే నేనైతే చాలా టెన్షన్ పడిపోయాను. పర్వాలేదండి, మనకైతే 20 రూపాయలది తీసుకుంటే చాలండి. ఇంటిల్లి పదిలో 4-5 బుక్కలు తినేంత అయినా వచ్చేస్తుంది. మీరేం టెన్షన్ పడకుండా పాలకూరతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి నా స్టైల్లో చేసేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. నోటికి కమ్మగా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ పాలకూరలో 10,000 రకాల పోషకాలు ఉంటాయి అంటారు, అది నిజమేనండి. ఇలా మనకి పాలకూరతో ఎప్పుడు పప్పు ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి నాలా ట్రై చేసేయండి. ఇలా పాలకూరని కట్ చేసుకున్న తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని 2-3 సార్లు నీట్గా సాల్ట్ వేసి కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే 10 నుండి 20 వరకు ఎండుమిర్చి తీసుకోవాలండి. ఓన్లీ ఎండుమిర్చితోనే ప్రిపేర్ చేసుకోండి. నోటికి రుచిగా ఉంటుంది, ఒంటికి మంచిది కూడా అండి. మనకి ఏ హాస్పిటల్ పోయినా, ఎక్కడికి వెళ్ళినా, ఆర్ఎంపీ నుండి ఎంబీబీఎస్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, 10 రకాలుగా పోషకాలు ఎక్కువ ఉంటాయని చెప్తారు. స్టవ్ వెలిగించుకొని ఒక 2 నుండి 3 వరకు స్పూన్లో ఆయిల్ వేసేసుకొని నీట్గా తొడుములు తీసి పెట్టిన ఎండుమిర్చి కాయలని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇలా మనము రెడ్ చిల్లీని ఈ విధంగా దోరగా మంచిగా చిన్న మంట పైన వేపేసుకోవాలి. ఇలా చూడండి, ఎంత చక్కగా ఫ్రై అవుతాయి అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా టేస్ట్ వస్తుంది. నోటికైతే కమ్మగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఒక్కసారి ఇలా మా అమ్మమ్మ గారి స్టైల్లో చేశారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. చక్కగా ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మనకి 1/2 స్పూన్ జీలకర్ర ఇలాగే వేసుకొని చక్కగా వేపేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా నీట్గా కడిగిపెట్టి ఆరబెట్టిన కరివేపాకును కూడా వేసుకొని చిన్న మంట పైన చక్కగా ఈ కలర్ వచ్చే వరకు వేపేసుకోండి. ఎంత బాగా ఫ్రై అవుతే ఎండుమిర్చి అంత టేస్ట్ వస్తుందండి. ఇలా మనము ఒక 5 అయితే పొట్టు తీసిన వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకొని చక్కగా చిన్న మంట పైననే వేపేసుకోవాలి. మనకి ఎలాంటి ఖర్చు లేదండి. సింపుల్గా ఇంట్లో ఈ ఉన్న వాటితో ఈ విధంగా చేసుకున్నామనుకో నోటికి కమ్మగా ఉంటుంది, మనకి డబ్బులు ఖర్చు తక్కువ అయిపోతుంది, రుచి మాత్రం భలే ఉంటుందండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన ఎండుమిర్చిని ఒక 1/4 ప్లేట్ తీసేసుకొని వేసేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ చుక్క వేయకుండా అదే నూనెలో మిగిలిన నూనెలో కడిగిపెట్టి ఆరిపోయిన పాలకూరని ఈ విధంగా వేసేసుకోండి. చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మంట మాత్రం చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కొంచెం పాలకూర జిగురు ఉంటుందండి, చాలామందికి తెలియదు కదా. ఇలా మనకి నీట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పాలకూరని చిన్న మంట పైన చేయడం మూలంగా పచ్చివాసన అనేది పోతుందండి. ఇలా చూడండి, ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత కొంచెం మనము రుచికి సరిపడా ఓన్లీ పాలకూరకు సరిపడా సాల్ట్ అయితే చల్లేసుకోవాలండి. అలాగే చిటికెడంత పసుపు కూడా వేసుకొని చూడండి 1/2 చెక్క నిమ్మకాయ అంతా ఇలా చింతపండు రిబ్బలు వేసేసుకోండి. ఇలా కొంచెం చింతపండు వేసుకోండి. పాలకూరలో కూడా సాల్ట్ ఉంటుంది కనుక సాల్ట్ కాస్త తక్కువ వేసుకోండి, అప్పుడే రుచి అనేది భలే ఉంటుందండి. ఇలా చూడండి, మనము సాల్ట్ వేసేసాను, చిటికెడంత పసుపు వేసాను, అలాగే 2 రెబ్బల చింతపండు కూడా వేసి చక్కగా పాలకూర నీళ్లు పోయే వరకు చక్కగా మనం ఈ విధంగా వేపేసుకోవాలండి. ఇలా చూడండి, పాలకూర వాటర్ బాయిల్ అవుతుంటే ఎలా వస్తుందో అది బాగా ఇంకిపోయే వరకు మనం ఈ విధంగా వేపేసుకోవాలి. ఒక్కసారి మనం చేయి పెట్టి అదే పాలకూర వాటర్లో మనకి జిగురు అనేది పోయిందా లేదని చెక్ చేసుకొని చక్కగా ఈ విధంగా దగ్గరికి వచ్చేలా ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసుకోవాలండి. ఇలా స్టవ్ కట్టేసుకున్న 2 నిమిషాలు పాలకూర చల్లార పెట్టేసుకొని ఖాళీ జారు తీసుకొని చక్కగా ఎండుమిర్చి ఫ్రై చేసినవి ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మిక్సీ జారు పట్టేసుకోవాలండి. సాల్ట్ మాత్రం వేసుకోకండి. రుచి చూసిన తర్వాతనే మనం సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే పాలకూరలో కూడా వేసాను కనుక ఫ్రై చేసి పెట్టిన పాలకూరని కూడా మనము గ్రైండర్ చేసిన మిర్చి పౌడర్లో వేసేసుకొని చక్కగా ఒక తిప్పుడు తిప్పితే చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో నూరిన సేమ్ టేస్ట్, ఇలా చేసుకున్న సేమ్ టేస్ట్ వస్తుందండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆ పాలకూర
మనకి ఎండుమిర్చి మిశ్రయాన్ని చక్కగా ఈ విధంగా రుబ్బేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కొంచెం గరుకులుగా రుబ్బుకోండి. గోంగూర కన్నా టేస్ట్ మిన్నా అండి. చాలా చాలా బాగుంటుంది. ఎన్నో పోషకాలు ఉండే ఆకుకూరలని, ఎన్నో ఐరన్లు ఉండే ఆకుకూరలని ఒక్కసారి నా స్టైల్లో, అమ్మమ్మ గారి స్టైల్లో చేశారనుకో ఇంకా మటన్, చికెన్, ఫిష్ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఒంటికి కూడా చాలా బలమండి. పిల్లలకైనా సరే, నోరు లేని ముసలి వాళ్ళకైనా సరే ఎన్నో పోషకాలు ఉండే ఆకుకూరని ఈ విధంగా ఫ్రై చేసి ఈ విధంగా చక్కగా పోపు లేకుండా ఈ విధంగా పెట్టేసేయండి. పోపులు ఇలా పెట్టుకోకుండా నేను ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నానండి. ఇలా మనం ఎన్ని పాలకూర కట్టెలు చేసినా ఈ విధంగా ఒక్కసారి చేసుకోండి. టేస్ట్ మాత్రం ఎలాంటి రుచి కోల్పోకుండా ఉంటుంది. ఇలా వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి పెట్టేసుకొని తింటే ఇంకా టేస్ట్ చెప్పనక్కర్లే అండి. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ షేర్ చేసేయండి. మరికొత్త వీడియోతో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.